ఉమ్మడి మేనిఫెస్టోని ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో పోటీ చేయబోతున్నటువంటి శుభ సందర్భంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, రేపు ప్రజల్లోకి ఉమ్మడి మేనిఫెస్టోని ఏ విధంగా తీసుకెళ్లాలి అనేది కూడా ఈరోజు చిలకలూరుపేట ప్రజా గల సభలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక పక్క నుంచి, ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ ఈ ముగ్గురు కలిసి సభలో అత్యంత రంగరంగ వైభవంగా ఈరోజు శుభ సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి మహాసభ ఈరోజు విజయవంతం కాబోతా ఉంది. ఈ సభకి సుమారుగా 12 లక్షల నుంచి 15 లక్షల మంది ప్రజలందరూ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి ప్రజలందరూ రాబోతా ఉన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడతారనేది కూడా ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఈరోజు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఒక పక్కన రైతులు, కార్మికులు, యువత, యువకులు అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలందరినీ కూడా ఉద్దేశించి ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇదందరూ కూడా మంచి శుభ సమయం. రేపు 2024లో రాబోతున్నటువంటి రేపు మే 13వ తారీఖున రాబోతున్నటువంటి ఎలక్షన్ అందరూ కూడా మంచి శుభ సందర్భంగా అందరూ విజయం చేకూరుతుందని చెప్పి ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడిన సభ అందరూ కూడా వేచి వస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తాం.